వాళ్ళకి మా ఈ వీడియో అంకితం. ఇప్పుడు మనం కామెంట్ చదవడం స్టార్ట్ చేద్దాము. కామెంట్ కోసమే వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, మస్తు ఉంటుంది, మజా ఎంజాయ్ ఉంటుంది. చూడండి స్టార్ట్. ఆ మాట పిఠాపురంకి వచ్చి ఒక్కసారి మాట్లాడు, నీ పిక్చర్ లేచిపోతుంది అంట. అమ్మా డైమండ్ రాణి, నీకు 1,000,000,000 వందనాలు తల్లి. చాలా కాలం తర్వాత పంది మీడియా ముందుకు వచ్చింది, ఓ దేవుడా అంట. ఇది రోజమ్మా మంచి పువ్వు పేరు పెట్టుకున్నావు, అందరి చెవుల్లో ఎన్ని పూలను పెడతావు తల్లి? ఇప్పుడు నీ వీడియోనే కదా, నీ సాక్షి టీవీనే కదా, నీ జగనన్న సాక్షి టీవీనే కదా, దాంట్లో వచ్చినట్టు వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. దాని కింద కామెంట్స్ ఒకటన్నా పాజిటివ్ కామెంట్ కనుక నీకు ఉన్నట్లయితే దేనికంటే దానికి ఉంటా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పదవిలో ఉండగానే శేఖర్ మాస్టర్ డాన్సులు, ఇప్పుడు శ్రీకాంత్ తో రొమాన్సులు, శేఖర్ మాస్టర్ డాన్సులు, శ్రీకాంత్ తో రొమాన్సులు. సూపర్ బై. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత 2 రోజులుగా వైరల్ అవుతున్నటువంటి మాంగాళి మాజీ మినిస్టర్ రోజా గారు చేసినటువంటి సెన్సేషనల్ వీడియో ఒకటి సాక్షి టీవీలో వైరల్ అవుతుందండి. ఆ వీడియోలో మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ ఏదైతే రిలీజ్ అయ్యిందో ఆ మూవీ టికెట్ రేటు పెంపుపై మరియు ఆ సక్సెస్ ని ఓర్చుకోలేని రోజమ్మ ఎలా అయితే మాట్లాడిందో దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, 2 days బ్యాక్ తను చెప్పినట్టుగానే రోజా అయితే మన మాజీ మినిస్టర్ రోజా, మహంకాళి మాజీ మినిస్టర్ రోజా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్లు 1000 రూపాయలు అయితే పెంచుకున్నాడు. రైతుల్ని పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎన్ని అక్రమాలు చేస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. తనకి ఏమైనా పర్వాలేదు, ప్రజలు ఏమైనా పర్వాలేదు, రైతులు ఏమైనా పర్వాలేదు, తన టికెట్ పింపుల కోసం అయితే ఫైట్ చేస్తున్నాడు అని చెప్పేసి రోజా కామెంట్ చేసింది. తను రాజకీయం చేయట్లేదు, కేవలం సినిమాల కోసమే బ్రతుకుతున్నాడు, సినిమాల ప్రజల సొమ్ముతో తను ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి రోజా అయితే కామెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గరే కాకుండా తన మనవడైనటువంటి దివ్యాంశ్ దగ్గర కూడా ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్పేసి రోజా అయితే అనడం జరుగుతుంది, కమెంట్ చేయడం జరిగింది. పిల్లోడిని ఎందుకు లాగుతున్నావు తల్లి? మహంకాళి, ఆ చిన్న పిల్లోడిని ఎందుకు లాగుతున్నావు? అసలు నువ్వేదైనా మాట్లాడదలుచుకుంటే నీకు దమ్ము ఉంటే సుత్తే లేకుండా సీదా మాట్లాడమ్మా. ఎందుకు ఓజీ సక్సెస్ రేట్ చూసి ఓర్చుకోలేకనే కదా నీకు కళ్ళమంట. ఇప్పుడు ఏదో ప్రమోషన్ చేసుకుంటున్నాడు అని అంటున్నావు నువ్వు వీడియోలో. ఏం ప్రమోషన్ చేసుకున్నాడు? అసలు హిందీ బెల్ట్ లో ప్రమోషన్స్ చేసుకోలేదు ఆయన, ఎక్కడా తిరగలేదు, ఎటు వెళ్ళలేదు. ప్రమోషన్స్ చేసుకోకుండా కూడా ఇంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తున్నాయనే కదా నీకు కడుపు మంట. ఎందుకంత మంట నీకు? అయితే ఈ వీడియో 2 days బ్యాక్ అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్ లో. సాక్షి ఛానల్ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని చూసిన ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ లో అయితే మనం చదివి మనం దాని గురించి మాట్లాడుకుందాము. చాలా మజాదారు ఉంటది, చాలా ఎంజాయ్ చేయాలి. ప్రతి వీడియోలో ఎవరైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా కమెంట్ చదవడానికి వస్తారో వాళ్ళకి మా ఈ వీడియో అంకితం. కామెంట్స్ చదవడానికంటే ముందు మనం ఒకసారి టాపిక్ మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరి ప్రజల సొమ్ము తినట్లేదు, తన సొమ్మునే ప్రజలకి పంచుతున్నాడు. ఈ సినిమా ద్వారా 1000 రూపాయలు పెట్టినా, 2000 పెట్టినా కానీ అభిమానులు ఎందుకు చూస్తున్నారు? 5 లక్షలు పెట్టి టికెట్లు ఎందుకు కొనుక్కుంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్ దగ్గరికి సొమ్ము వస్తే అది ప్రజల దగ్గరికి చేరుతుందనే నమ్మకం అన్నట్టు. ఆ నమ్మకంతోనే ప్రతి ఒక్కరు, రైతులైనా సరే అదే రైతులు, నువ్వు చెప్తున్న అదే రైతులు, నువ్వు కలగంటున్న అదే రైతులు, నువ్వు నైట్ కలగంటావచ్చు, కలలో మామూలుగా రైతులు బాధపడుతున్నారు, నేను పోయి కాపాడాలి, లేదంటే ప్రజలు బాధపడుతున్నారు, నేను పోయి కాపాడాలని చెప్పేసి కలలు అని చెప్పేసి తెల్లారేసరికి నీకు ప్యాకేజ్ వస్తుంది కదా. ప్యాకేజ్ ఎవరు ఇస్తారు మనకి? జగనన్న ఇస్తారు కదా. మీ జగనన్న ప్యాకేజ్ పట్టుకొని నువ్వు వస్తావు. వచ్చిన తర్వాత మీడియా ముందుకి ఒక ఎంతో సర్టెన్ 1-2 కోట్ల ఎంతో కొంత అమౌంట్ తీసుకొని నువ్వు మైకులు కనబడితే చాలు ఓ రెచ్చిపోతావు కదా ఇష్టం ఉన్నట్టుగా. అది కాకుండా ఇప్పుడు నీ వీడియోనే కదా, నీ సాక్షి టీవీనే కదా, నీ జగనన్న సాక్షి టీవీనే కదా, దాంట్లో వచ్చినట్టు వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. దాని కింద కామెంట్స్ ఒకటన్నా పాజిటివ్ కామెంట్ కనుక నీకు ఉన్నట్లయితే దేనికంటే దానికి ఉంటా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు మనం కామెంట్ చదవడం స్టార్ట్ చేద్దాము. కామెంట్ కోసమే వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, మస్తు ఉంటుంది, మజా ఎంజాయ్ ఉంటుంది. చూడండి స్టార్ట్. మేడం, మీరు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్ర ఇసుక తమిళనాడులోని తిరుత్తని, అరకోణం, కాంచీపురం, రాణిపేట, షాలింగూర్ ఈ ప్రాంతాల్లో మీరు అమ్ముకోలేదా అని చెప్పండి చూద్దాం అని ఒక. అరే మేడం, మినిస్టర్ ఎక్కడైనా అమ్ముకుంటది, ఇసుక అమ్ముకుంటది, తిరుపతి లడ్డు అమ్ముకుంటది, తిరుపతిని మొత్తం నాశనం చేసేస్తుంది, తిరుపతి లడ్డు వేరే దగ్గర కాంట్రాక్ట్ ఇస్తుంది. నీకు ఎందుకురా భయ్? నీకు అవసరమారా? మిగతాది నీ పని నువ్వు చూసుకోరా భయ్. మినిస్టర్ ఆమె అంత ముందు ఏం పైసలు లేకుండే, ఇప్పుడు రాజకీయాలలో కష్టపడి సంపాదించి 3000 కోట్లు అయితే సంపాదించుకొని వెనకబెట్టుకున్నది. దాని గురించి నీకు ఎందుకురా భయ్? నీ వీడియో చూసుకుని నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు కామెంట్లు అవసరం లేదు నీకు. దీని చెప్పుతో కొట్టాలని మరొకడు పెట్టాడు. చెప్పుతో కొట్టాలా? పాత చెప్పా కొత్త చెప్పా? మరొకడు చెప్పు, మామూలు చెప్పు కాదు, పెండ రాసి మరి కొట్టాలంట. పెండ కాదు, పెండ అంటే మామూలుగా ఆవిది, బర్రెది, దీన్ని కాదు, మనిషి పెండ రాసి కొట్టాలి దీన్ని.
నీకు మీ జగన్ కి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు, ఇంకా మీలో మార్పు రాలేదా? రాదు కూడా వాళ్ళకి. జగన్ కి దీనికి అస్సలు మార్పు రాదు. ఇంకా మిగతా వాళ్ళు అయితే కొంతమంది మారిళ్ళు పోలీస్ స్టేషన్ లో పడి మంచిగా పడ్డ తర్వాత కొంచెం మారిళ్ళు. దీనికి జగన్ కి 11 సీట్లు వచ్చినా బుద్ధి రాదు, రోజమ్మ గారికి మనకి ఓడిపోయిన బుద్ధి రాదు. ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేసి ప్యాకేజ్ తీసుకొని వీళ్ళు కామెంట్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ప్రజల గురించి వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు మాట్లాడేదో ప్రజల గురించి మాట్లాడతారు. మిగతా చేసే పనులన్నీ అసలు ప్రజలను పట్టించుకోకపోవడమే వీళ్ళ పని. ఇదేమో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరి నియోజకవర్గంలో వదిలి జబర్దస్త్ చేస్తుంటూ కూర్చుంది కదా, ఇదే మాట్లాడుతుంది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అంట. మరి తను షూటింగ్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేయడానికి వీల్లేదు కదా. తను ఓన్లీ షూటింగ్ చేసుకోవాలి, లేదంటే రాజకీయాలు చేసుకోవాలి. రెండు ఆల్టర్నేట్ గా ప్యారల్ గా చేసుకుంటే వీళ్ళకి పట్టదు అన్నట్టు. ఎందుకంటే వీళ్ళకంటే కొంచెం ఫేమస్ కదా. సినిమాకి వచ్చిన డబ్బులతో అయినా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తాడే. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినావు? అసలు నువ్వు ఏం పీకినావు? జబర్దస్త్ చేసి ఏ ఒక్క రూపాయి ప్రజలకు సేవ చేసినట్టు లేదు. నువ్వు మాట్లాడడానికి వచ్చావా అని మరొకరు. అంతే కదా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ప్రజలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి డబ్బు వచ్చిందంటే ప్రజల దగ్గరికి వచ్చినట్టే, ప్రజల దగ్గర డబ్బులు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినట్టే. పవన్ కళ్యాణ్ మొత్తం ప్రజలను మొత్తం తన ఫ్యామిలీ కింద కౌంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జబర్దస్త్ చేసింది ఒక్క రోజైనా ఒక 100 రూపాయలు ఎవరికైనా దానం చేసినట్టుగా కానీ ఎవరికైనా హెల్ప్ చేసినట్టు కానీ మనకు తెలుసా? రోజమ్మ గురించి తెలియదు. 100 రూపాయలు ఒకవేళ పొరపాటున దానం చేసినా కానీ దాన్ని కవర్ లో పెట్టేసి మనకి ఇస్తుంది. ఎందుకంటే ఎదుటోడు చూడొద్దు, 100 రూపాయలని మనము 1000 రూపాయలు 10,000 రూపాయలు అని చెప్పుకోవడానికి వీడియోల కోసం ఇట్లా ఫోటోలు దిక్కుంటూ చూస్తుంది. కానీ రియల్ గా మామూలుగా మనస్ఫూర్తిగా ఎవరికైతే సాయం చేయడానికి అయితే ముందు రాదు మేడం. అదే పవన్ అన్న అయితే కుడి చేత్తో సహాయం చేసా ఎడమ చేతికి తెలియదు, ఎడమ చేత్తో చేస్తా కుడి చేతికి తెలియదు. ఎందుకమ్మా ఇట్లాంటి దరిద్ర బుద్ధి పెట్టుకున్నావు? ఒక్కొక్కరు ఈ విధంగా నిన్ను అక్షంతలు వేస్తున్నారు. నువ్వు ఇంత నువ్వు మాత్రం పదవిలో ఉన్నప్పుడు జబర్దస్త్ లో సినిమాలు ఎందుకు చేసావే? ఇప్పుడు నువ్వు మళ్ళీ డ్రామా జూనియర్ షోలు ఎందుకు చేస్తున్నావే? పదవిలో ఉండగానే శేఖర్ మాస్టర్ డాన్సులు, ఇప్పుడు శ్రీకాంత్ తో రొమాన్సులు. నువ్వు చేస్తే తప్పు లేదు, ఎదుటి వారు చేస్తే తప్ప. చిచ్చి రోజా ముండా. అబ్బా ఇట్లాంటి మాటలు ఇలాంటి మాటలు నేనైతే అనను భయ్. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి కోపం ఉంటది, వాళ్ళు ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, ఏమన్నా కామెంట్ చేయవచ్చు. నేనైతే అనలేను, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ కంప్లైంట్ చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. దాని గురించి మనం మాట్లాడలేము. కాకపోతే శేఖర్ మాస్టర్ తో డాన్సులు, శ్రీకాంత్ తో రొమాన్సులు, వాటే ప్రాసా బాయ్. శేఖర్ మాస్టర్ తో డాన్సులు, శ్రీకాంత్ తో రొమాన్సులు సూపర్ బాయ్. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ చెప్పులు ఇంకొకరి చేత మోపిస్తావు. నువ్వు నీతులు చెప్తున్నావా? నువ్వు చేసిందేమీ లేదు, దోచుకోవడం తప్పితే. అంతే కదా. ఇప్పుడు మినిస్టర్ తన చెప్పులు తను పట్టుకుంటే ప్రెస్టేజ్ విషయం కదా అని మామూలుగా పట్టుకో పక్కలో ఉంటారు కదా ఎంతో మంది ప్రజలు. ఇట్లా చెప్పులు పట్టుకోవడానికి లేదనంటే మామూలుగా చీర పైకి లేపడానికి వీటికి అయితే మనుషులు ఉంటారు కదా. కింద తాకితే పాపం పాదాలు కూడా ఎత్తుకోవడానికి మనుషులు కావాలి కదా. మినిస్టర్ ని ఎవరు వాళ్ళ చెప్పులు వాళ్ళు పట్టుకోరు తెలుసా? మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, తన చెప్పులు తను పట్టుకుంటున్నాడు, తన చెప్పులు తను పట్టుకోకుండా ఎదుటి చెప్పులు కూడా పట్టుకొని తిరుగుతున్నాడు. తను తప్పు చేస్తున్నాడు. అసలు మినిస్టర్ అట్లా చేయకూడదు. అట్లాంటిది ఇదే వీడియోలో ఏం మాట్లాడుతుంది? పాపం ప్రజలు కూలి పని చేసుకుని బ్రతకాలట అంటుంది. నువ్వు చేయించింది ఏంటిదే? మానవత్వం కూడా లేకుండా నీ చెప్పులు నీకు మోసుకోవడం కష్టమైందా? అవతలతో మోయించడం. నెక్స్ట్ ఓటు వేస్తే మా పవన్ కళ్యాణ్ స్వామికే అని ఒకరు. డైమండ్ రాణి రోజా, అది కామన్. మన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు అది ఈ రోజుతో పోయేది కాదు, ఎప్పటికైనా ఉంటది. డైమండ్ రాణియే. అది ఎందుకు పెట్టారనేది కూడా ఈ రోజు నాకు అర్థం కాలేదు. కాకపోతే మన దేవుడు చెప్పింది కాబట్టి ఇప్పటికైనా పిలుస్తాం అంతే. ఫ్రీ టికెట్ దొరకలేదని చింతపడకు. జగ్గు కొత్త పథకం సినీ దీవెన కింద ఒక టికెట్ ఉచితం, కింద పంపిస్తాడులే. అంటే ఫ్రీ బస్సు తనకి 3,000 కోట్ల ఆస్తుంది. తనకి ఫ్రీ బస్ ఎందుకు చెప్పు? ఫ్రీ బస్ అవసరం కూడా లేదు, ఫ్రీ టికెట్ అవసరం లేదు. అయినా కానీ అది ఫ్రీ బస్ దొరికితే మాత్రం ఫ్రీ బస్ కూడా పోతుంది. అంటే జగన్ పేరు మీద కొత్త టికెట్ వీళ్ళు కొనుక్కొని చూసే అంత ఇది లేదుగా వీళ్ళ దగ్గర. సినిమాకి ఫ్రీ టికెట్ అయితే కొనుక్కొని చూసే అని జగ్గు కోసమే కొత్తది ఒక పథకం పెడదాము సినీ దీవెన అని చెప్పేసి ఒక అభిమాని కమెంట్ చేయడం జరిగింది. అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హేటర్స్ అందరికి మామూలుగా సినీ దీవెన పెట్టి వాళ్ళకి ఫ్రీగా పైసలు లేవు కాబట్టి ఫ్రీ టికెట్ ఇస్తే మనకి బాగుంటది. నీవేం చేసావు? దోచుకోవడం, తినడం తప్ప. అయితే తినడం గురించి మాట్లాడతాము. తన కొడుకున్నాడు కదా, కొడుకు ఒకరోజు ఒక వీడియోలో టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ తీసుకుంటూ మా అమ్మ మస్తు కష్టపడ్డది, ఏంటిది అది రాజకీయాలలో మస్తు కష్టపడ్డది, ఏ రోజు టైం కి తినలేదు, నిద్రపోలేదు, అది ఇది అని చెప్పేసి ఏదో వీడియోలు చేసి అంటే యాక్టింగ్ చేపిస్తున్నాడు దాంతో కూడా. అయితే తర్వాత మనకి రోజానే ఒక వీడియో వచ్చింది, మనకి వైరల్ అయింది. నేను రోజు నాన్ వెజ్ లేకుండా నేను తినలేను, నేను పడుకోకుండా ఉండలేను. అరే అందుకే దానికి కామెంట్ గా మన
కేఏ పాల్ గారు పంది రోజా అని చెప్పేసి ఒకసారి పిలిచిండు, పో పంది రోజా, పంది లెక్క తింటది అని చెప్పి కామెంట్ చేసిండు. బాబా ఆ వీడియో చూసైతే ఫుల్ గా నవ్వుకున్నాయి. పేర్లు మరొకరు సంపాదించుకోలేదేమో, ఎవరు సంపాదించుకోలేదు. నెక్స్ట్ కామెంట్ చదువు. ఒకటి కూడా నీకు సపోర్ట్ గా కామెంట్ రాలేదేంటి తల్లి అందులో నీ సాక్షి ఛానల్లోనే. అంతే కదా, మనం ఫస్ట్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు సాక్షి యూట్యూబ్ వీడియోనే కదా దానిలో పోస్ట్ చేసింది. ఒక్కటి కూడా నీకు సపోర్ట్ గా వచ్చిందంటే దేనికంటే దాని కూడా అని చెప్పినా కదా, ఒక్క సపోర్ట్ ఛానల్ కూడా మీరు వ్యూవర్స్ వెళ్ళి చూడండి అసలు ఆ వీడియోని సాక్షి ఛానల్లోనే చూడండి. ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ కనుక వచ్చి ఉంటే దేనికంటే దానికి ఉందాం. నిన్ను తూ తూ అని అనాలని ఉంది, కానీ మా పవన్ కళ్యాణ్ నేర్పిన సంస్కారం అడ్డు వస్తుంది. అది అంతే కదా. ఇప్పుడు బురద మీద మనం కనుక రాయి వేసినట్లయితే అది ఆ రాయి బురద అనేది మన మీదే చెల్లుతుంది. ఇప్పుడు వీళ్ళు బురద లాంటి వాళ్ళు కాబట్టి మనం రాయి పట్టుకొని బురద మీద వేయద్దు. వేస్తే మన మీద మనకి మన సంస్కారం అనేది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి, వాళ్ళ పిల్లల్ని చూసి నేర్చుకోండి, వాళ్ళ భార్యను చూసి నేర్చుకోండి. తను ఫారినర్ అయినా కానీ తను ఉండే విధానం, సంస్కారంగా ఉండే విధానం, తను డైవర్స్ ఇచ్చినటువంటి రేణు దేశాయిని చూడండి, ఎంత సంస్కారంగా ఉంటది, వాళ్ళ పిల్లలు ఎంత సంస్కారంగా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు అని చెప్పేసి మీరు నేర్చుకోండి. వీళ్ళకి ఎందుకేమో సంస్కారం వీళ్ళకి. అక్క నీకు మీ అన్నకి లిక్కర్ స్కామ్ లో దొబ్బి తింటారు, ఆయన సినిమాలు చేసి పార్టీ నడుపుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు వీళ్ళకంటే ఇప్పుడు లిక్వర్ ఇప్పుడు మామూలుగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్లు చేసి తర్వాత తిరుపతిలో తను సంపాదించి తిరుపతి పేరు మీద సంపాదించి పైసలు సంపాదించుకొని మనం మూట కట్టుకున్నారు మీరు. కానీ మరి ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చేస్తే తప్ప ఇన్కమ్ రాదు, రాజకీయాలకు వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం లేదా అని తనకి రాజకీయాలకు వచ్చి సంపాదించుకునేంత ఆలోచన కూడా తనకి లేదు. కాబట్టి ఏం చేయాలి, తప్పదు సినిమాలు తీసుకోవడం తప్పదు. మీకు సినిమాలు కాకుండా ఇంత సినిమాలు అంటే ఎప్పుడో మానేసిన ఎవరు తీసుకుంటారు, కానీ సినిమాలు మానేసిన జబర్దస్తులు నివేదన చేసుకోవాలి, లేకపోతే దానిలో ఏమైనా మనీ వస్తుందా రావు. కాకపోతే రాజకీయాలకు వచ్చిందే నువ్వు సంపాదించుకోవడానికి 3,000 కోట్లు ఇంతకుముందు నీకు 5 years బ్యాక్ ఏం లేకుండా కానీ ఇప్పుడు 3,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినది అది కిరాక్ ఆర్పి గారు చెప్తారు మనకి. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య వైసీపీ పీరియడ్ లోనే ఇంకా బాగా ఉండేవి అని ఒక కమెంట్ వచ్చింది. ఇప్పుడు రోజమ్మ ఏమన్నది, అసలు చంద్రబాబు నాయుడు దృష్టి అంతా నారాయణ శ్రీ చైతన్య నారాయణ అనే ఉంది అని అంటుంది. ఇప్పుడు ఇంత ముందు రోజక్క ఏమన్నది, మన రోజక్క నారాయణ చైతన్యలో చంద్రబాబు నాయుడు టైంలోనే నారాయణ చైతన్యను పట్టించుకుంటాడు, మిగతా గవర్నమెంట్ స్కూళ్ళను పట్టించుకోడు అని చెప్పేసి కామెంట్ చేసింది. ఇప్పుడు కామన్ ప్రజలే కదా కామెంట్ చేసింది. తను నీ ఛానల్లోనే కామెంట్ చేసింది, నీ సబ్స్క్రైబర్సే కదా అందరూ కామెంట్ చేసేది. ఇప్పుడు నారాయణ చైతన్యలు అంటే మీ టైంలోనే ఎక్కువ బాగుండేటివి, బాగా సంపాదించుకునేటివి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. తెచ్చుకోండి. దాంతో అర్థం అవట్లేదు, నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడుతున్నావు అమ్మ తల్లి రోజమ్మ. దీనికి దేవుడు కొంచెమైనా సిగ్గు శరం లాంటివి ఇచ్చి ఉంటే బాగుండు. పాపం వీళ్ళ పిల్లల గురించి అస్సలు ఆలోచించరు. సిగ్గు శరం అంటే మనము ఇప్పుడు దేవుడు ఇవ్వకుండా భూమి మీదకి పంపించిండు, ఇప్పుడు మనం దానికి ఏం చేయలేము. ఇక వాళ్ళ సంస్కారానికి వదిలిపెడతాం. సిగ్గు శరం అనేది వీళ్ళకి లేదు. సిగ్గు శరం ఉంటే ఆ 3,000 కోట్లు సంపాదించుకునే వాళ్ళు కాదు. జగన్ అన్న వీళ్ళ అన్న కానీ అన్న లక్షల కోట్లు సంపాదించుకునేటోడు కాదు. వీళ్ళకి సిగ్గు శరాలు లేవు. ఇంకా మిగతా మినిస్టర్ల గురించి అయితే మనం మాట్లాడుకోలేదు, కాకపోతే వీళ్ళకి సిగ్గు శరాలు అయితే అసలు లేవు. ఇంకొక కమెంట్, రోజా గారిని చూసి పవన్ కళ్యాణ్ ఓజీ నుండి తల్వార్ పట్టుకుని వస్తాడు, అసలు రావాల్సిందే ఆ పవన్ అన్న. కానీ ఆ అన్నకున్న మంచి గుణం ముందు సినిమాల వరకు ఏదో యాక్షన్ గా చేస్తున్నాడు, కానీ ఆయన ఒకరు హాని చేసే గుణం కాదు కదా, అందుకే మీ రాజ్యం నడుస్తుంది. పవన్ సంవత్సరానికి 2 సినిమాలు చేయాలి, మంత్రిగా ఆ శాఖలు బాగా నిర్వహించాలి, వైసీపీ నాయకుల మాటలు పవన్ పట్టించుకోకూడదు. వెరీ గుడ్ కామెంట్. అంతే, పవన్ అన్న సినిమాలు చేస్తేనే మామూలుగా అభిమానులు హ్యాపీగా ఉంటారు. తర్వాత ఆయా శాఖలు ఇప్పుడు 2 శాఖలు 3 శాఖలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ తర్వాత మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఇవన్నీ చూసుకుంటున్నారు కాబట్టి ఆ శాఖలను డెవలప్ చేసుకోవాలి. మీ తెలంగాణ నుండి అయినా సరే ఆంధ్ర డెవలప్మెంట్ కోరుకుంటున్నాము, అవి చేసుకోవాలి. గుడ్ కామెంట్. మామూలుగా ఇవన్నీ పట్టించుకోకూడదు. ఈ రోజా జగన్ వీళ్ళ కామెంట్స్ ఎప్పుడు పట్టించుకోకూడదు. ఎందుకంటే అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా అంటాడు, ఎంత మంచోడు అని చెప్పేసి అందరికి తెలుసు, సేవలు ఎలా చేస్తాడు అని చెప్పేసి అందరికి తెలుసు. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకండి. వెరీ గుడ్ కామెంట్. రోజమ్మ మంచి పువ్వు పేరు పెట్టుకున్నావు, అందరి చెవుల్లో ఎన్ని పూలను పెడతావు తల్లి. పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తే ప్రజలకి దగ్గర అవుతున్నారని భయం రోజా మేడంకి అంత. అంతే కదా, సినిమాలకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కానీ ఎప్పుడు కానీ పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లోనే ఉంటాడు. దూరంగా సినిమాలు తీయకపోతే దూరంగా అవుతాడు, తర్వాత రాజకీయాలకి వెళ్తే దగ్గర అవుతాడు అని చెప్పేసి ఏం లేదు. కాకపోతే ఏంటంటే తన అభిమానం తను చాటుకున్నాడు. అట్లా ప్రజలకి దగ్గరగా ఉండాలంటే సినిమాలు కంపల్సరీ తీయాలి అని చెప్పేసి, సినిమాలు తీస్తేనే కదా మేము హ్యాపీగా ఉండేది. అంతే.
రోజా లాంటి వారి వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోగం లేదు, ఉండదు కూడా. ఎందుకు ఉండదమ్మా? ఇప్పుడు వాళ్ళ కొడుకులకి బిడ్డలకి ఉన్నది కదా ప్రయోగము. 3,000 కోట్లు సంపాదించుకొని తరతరాలుగా తిన్నా గానీ పందిలాగా తిన్నా గానీ అరగని ఆస్తి ఉంది. ఇంకా వాళ్ళకి లాభం ఉంది కదా. మిగతా వాళ్ళతో సంబంధం ఏమున్నది? పాపం తన భర్త కూడా ఏమి మరి ప్రయోజనం ఉందో లేదో కానీ పిల్లలకైతే రోజమ్మ పిల్లలకైతే ప్రయోజనం కంపల్సరీ ఉంటది. నేను వైసీపీ ఓటర్ని, కానీ రోజా అంటే కోపం. అంతేగా, వైసీపీ ఓటర్ అయినా సరే వైసీపీ ఓటర్ని కానీ రోజా అంటే కోపము అని అంటే దానికి మీనింగ్ ఏం తెలుసా? వైసీపీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి మేబీ కావాల్సిన వాళ్ళకి ఆ కుటుంబానికి అట్లా ఏంటి అభిమానం చూపుతున్నాడేమో కానీ రోజా అంటే ఎవరికైనా కోపం ఉంటుంది. రోజా అంటే ఎవరికైనా నచ్చదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే తనకు తెలియదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే తన పిల్లల్ని కూడా అడగచ్చు, తన పిల్లలు కూడా తెలుసు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కావచ్చు. ఆ మాట పిఠాపురంకి వచ్చి ఒక్కసారి మాట్లాడు, నీ పిక్చర్ లేచిపోతుంది అంత. నీకు దమ్ముంటే అది కాదు, తను ఎలక్షన్ టైంలో ఒక కామెంట్ చేసింది తెలుసు కదా, పిఠాపురంలో నేను ఒక సైడ్ వెళ్తాను, పవన్ కళ్యాణ్ ఒక సైడ్ వెళ్ళమని చెప్పేసి ఇద్దరం వెళ్తే ఎవరి దగ్గరికి ప్రజలు ఎక్కువ మంది వస్తారో చూసుకుందామని చెప్పేసి కామెంట్ చేసింది. అరే రోజా, నువ్వు యంగులో ఉన్నప్పుడు, యంగు వయసులో ఉన్నప్పుడు, 16-17 ఉన్నప్పుడు నువ్వు గనక హీరోయిన్ అయ్యి ఉంటే, అప్పటికి హీరోయిన్ అయిన వాళ్ళు ఏదో తెలియదు, ఇంకేమైనా సినిమా తీసుకుంటున్నావు తెలియదు, వేరే సినిమాలు తీసుకుంటారు తెలియదు. కాకపోతే ఆ టైంలో వచ్చి నువ్వు నిలబడితే ఒకవేళ మేబీ ఒక్కదాని వచ్చి నిలుచుంటే ఎవరైనా చూసే వాళ్ళేమో ఎట్లున్నది, ఏం రోజా మంచిగా ఉన్నదా లేదా, అందంగా ఉన్నదా లేదా అని చెప్పి చూసేందుకు వస్తుంటారు. పవన్ కళ్యాణ్ తో నీ కంపారిజన్ ఏముంది? ఆయన దేవుడు, నువ్వు దయ్యం. అసలు నీ వల్లే జగన్ గారు పోయాడంట. వాడు ఓదార్పు యాత్ర చేసుకుంటూనే ఉంటారు. ఐదుగురు మినిస్టర్లు ఎవరైతే జగన్ బుద్ధి లేకుండా 5 మినిస్టర్లు చేసింది కదా, వాళ్ళ వల్లనే మెయిన్ ఐరన్ లేకు రోజానే. జబర్దస్త్ అది స్కిట్ లో కూడా నీకు ఛాన్స్ రాదు అనుకుంటా అంట. జబర్దస్త్ లో వస్తుంది, ఎందుకంటే ఇది పెద్ద కమీడియన్ కాబట్టి జబర్దస్త్ లో ఉండాలి. ఇది డాన్స్ చేస్తుంది కదా, అందం చూడరు అని చెప్పేసి డాన్స్ కూడా ఉన్నాయి కదా. అదే వెళ్ళి అసెంబ్లీలో చెప్పమాను జగన్ అన్నను అంట. దమ్ముంటే ఎదురెదురుగా అసెంబ్లీలో మాట్లాడు అని చెప్పేసి ఒక అసెంబ్లీకి పోడు కదా జగన్ అన్న కొంచెం భయం కదా, అడుగు పెట్టాడు కదా. అది కాదు 11 సీట్లతో జగన్ అన్న ఎందుకు పోతాడు? మొన్న ఒక అమ్మాయి వచ్చేసి అది నాకు ఇట్లా చదువుకు సంబంధించి నాకు ఇబ్బంది అవుతుంది, నాకు కొంచెం మనీ కావాలని చెప్పేసి అడిగితే జగన్ అన్న ఏమన్నాడు తెలుసా? మన జగన్ అన్న ఏమన్నాడు తెలుసా? నేను అధికారంలో లేనమ్మా, అధికారంలో వచ్చినప్పుడు మళ్ళీ నాకు ఓటేయి, నీ అధికారంలో వచ్చినప్పుడు అప్పుడు నీ గురించి నేను ఆలోచిస్తా అని చెప్పేసి అన్నాడు. అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటే వెంటనే ఒక రెండు నిమిషాలలో వెంటనే ఎన్ని పైసలు కావాలని పైసలు పడేస్తాడు. అలాంటి పట్టుకొని వీళ్ళు ప్యాకేజ్ తీసుకున్నాడు. ఇది కదా, ఆయన కష్టపడి ఒక సినిమా తీసుకుంటే అల్లకెళ్ళి 80% దాకా ప్రజలకే సేవ చేస్తుండు. జగన్ అన్న దగ్గర కుప్పలు పడి తుప్పు పడిపోయాన్ని డబ్బులు ఉన్నాయి, తరతరాలు తిని కూర్చున్నా తరగని ఆస్తుంది, సేవ చేయొచ్చు కదా. వీళ్ళు ఎందుకు సేవ్ చేస్తారమ్మా? వీళ్ళ పైసలు ఇప్పుడు వీళ్ళు సాలరీ కూడా తీసుకుంటారు. ఇప్పుడు జగన్ ఒక్కడే తీసుకుంటలేడట మామూలుగా ఏంటి మినిస్టర్లు, ఎందుకంటే అసెంబ్లీకి పోతలేడు కదా. ఇప్పుడు స్కూల్కి పోకుండా టీచర్ అయితే స్కూల్కి పోకుండా సాలరీ అయితే తీసుకుంటే ఇచ్చేది పోతుంది కదా, అట్లనే తీసుకుంటలేడు. అదేవిధంగా ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు అయితే సాలరీ తీసుకున్నా గానీ ఒక 40 మంది పిల్లలకి, చదువుకునే పిల్లలకి 5,000 చొప్పున మనకి ఏంటిదైతే ఇది మన ఒక స్కాలర్షిప్ లెక్క అయితే ప్రతి నెల ఇస్తున్నాడు. అది గొప్పతనం. తన పైసలు ప్రజలకి దానం చేస్తున్నాడు. తను ఏదో ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నంత మాత్రాన ఓజీ సినిమాకి 100 కోట్లు తన దగ్గరే పెట్టుకోవడం ఇలాగా, అర్థమైందా? తను కష్టపడ్డ సొమ్ము అయినా సరే ప్రజలకి పెడతా ఉంటాడు. ప్రజల సొమ్ముని కష్టపడి నీ దగ్గర దోచుకుంటున్నారు మీరు. ఆయన పవన్ అన్న ప్రజాసేవకుడు. ఇట్లాంటి సినిమాలు తీస్తేనే ఆయనకి 4 డబ్బులు చేతిలో ఉంటేనే ఇంకా ఎక్కువ ప్రజాదరణ చేయగలుగుతాడు, ప్రజాసేవ చేయగలుగుతాడు. అది మీరు పాజిటివ్ గా తీసుకోలేకపోతున్నారు. ఆ కడుపు అంటే ఈ వీడియోలో చూపెడుతున్నారు. మీరంతా గొప్ప ప్రజా నాయకులు, కోట్ల రూపాయలు ఆస్తులు మీకున్నాయి అంటే రాజకీయాల్లో సంపాదించారు. దయచేసి వాటిని అన్నిటినీ కూడా తిరిగి పేద ప్రజలకు ఇచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడగలరు అని ఒక కమెంట్. అంతే కదా. ఇప్పుడు ప్రజల సొమ్ము వీళ్ళు సంపాదించుకొని రాజకీయాలలో ఇప్పుడు అదే విడుదల రజనీ ఉంటుంది, విడుదల రజనీ, అది సైబరాబాద్ మొక్క, నువ్వు చంద్రబాబు నాయుడు పెట్టిన సైబరాబాద్ మొక్క నేను అని చెప్పేసి ఒకటి కామెంట్ చేసి పెద్ద హైలైట్ అయిపోయి, అంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ కాలు పట్టుకోవడం, వాళ్ళని ఇట్లా పోవడము, వాళ్ళ దగ్గర మనం మంత్రి సీట్లు కొట్టడము, తర్వాత ఆడు ఓడిపోయిందంటే మళ్ళీ వేరే దానిలో జంప్ కావడం. వీళ్ళకి అదే పని అన్నట్టు. ఇప్పుడు టీడీపీలో ఫస్ట్ ఇది కూడా టీడీపీలో ఉండే కదా, రోజమ్మ టీడీపీలో ఉండేది. తర్వాత ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? అంతకుముందు ఏం లేకుండా ఉండేది. ఏంటి సెలవుమని పెద్ద అదేం కాదు, పెద్ద ప్రొడ్యూసర్ కాదు, పెద్ద డైరెక్టర్ కాదు, పెద్ద ఫేమస్ ఏం కాదు, ఏదో నార్మల్. ఈ రాజకీయ నాయకులకి బుద్ధి ప్రసాదించే దేవుడా, వైసీపీ గవర్నమెంట్ లో ఒక్క రోడ్డు కూడా
సరిలేదు. అది గుర్తులేదా? ముందు ఇసుక, బియ్యం రాజకీయాలు అందరికీ తెలుసు. క్రిస్టియన్ పాస్టర్లే పెద్ద గుండాలైపోయారు. ఆలయాల్లో దేవుణ్ణి పగలగొట్టడం, లడ్డూ వ్యవహారం హిందువులకు రక్షణ కరువైపోయింది. ఈ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఫుల్ డీటెయిల్ గా ఇచ్చిండు. మందు, ఇసుక ఏదైతే మన మందు, ఇసుక వీటి గురించి స్కామ్ చేసి లక్షలలో సంపాదించుకున్నారో, తర్వాత ఏంటంటే క్రిస్టియన్లకి ఎంత సపోర్ట్ చేసిళ్ళు, హిందువుల దేవాలయాలను ఎట్లా కూలగొట్టిళ్ళు అనే దాని మీద బాగా అసలు స్టడీ చేసి తన లోపల ఉన్న బాధని మొత్తం వ్యక్తం చేసి, కోపాన్ని వ్యక్తం చేసి మీకు కామెంట్ చేసిండు. రోజా ఈ కామెంట్ ఒకసారి అప్పుడప్పుడు చదువుకోను ఆయన చూపెట్టాడు ఒక చిన్న కమెంట్ లోనే. అదే కదా ఇప్పుడు రోజమ్మ, నీ ఖాళీ టైం దొరికినప్పుడు నువ్వు ఒకసారి చదువుకోండి. మీ జగనన్న కూడా చదివి నీ కామెంట్లు ఏమేమి వస్తున్నాయి ఏందని చెప్పేసి ఒక్కడన్నా పాజిటివ్ కామెంట్ వస్తే ఇక మనం ఏం చేయలేం. కానీ ఒక్కడు కూడా కామెంట్ ఇప్పుడు నీ సాక్షి ఛానల్లోనే కదా నువ్వు వీడియో తీయడానికి ముందు ఒకరి మీద బండలు వేయడానికి ముందు ఫస్ట్ కమెంట్స్ ఒకసారి చదువుకో తల్లి, తర్వాత బయటికి రా నువ్వు. ఫర్ పవన్ కళ్యాణ్, he is having income only from movies, nothing. He is not doing any other business. He is true gentleman with honesty, integrity, the same hard-earned money he is donating to poor and needy people. Never talk on great and honesty and humanity leader. True, 100% true and genuine comment ఇది. అని ఏం సంపాదించినా తనకి సరే, తను చెప్పిన విధానం, తను చెప్పిన కామెంట్, తను పెట్టిన కామెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. తనకి ఓన్లీ ఇన్కమ్ వచ్చేది మూవీస్ ద్వారానే, తనకి ఎటువంటి బిజినెస్ లేవు. తను చాలా నిజాయితీ పరుడు. తన పైసల్ని ఎదుటోళ్ళకి ఖర్చు పెడతారు తప్ప ప్రజల సొమ్ముని మాత్రం తను తినాడు. అలాంటి తనని మీరు ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు అని చెప్పేసి, నెగిటివ్ స్పీచ్లు అయితే ఇవ్వద్దు, తన గురించి ఇలా తప్పుగా మాట్లాడద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు తమ్ముడు. తను చాలా చదువుకున్నట్టున్నాడు, చాలా డీసెంట్ గా తను చెప్పుతో కొట్టినట్టయితే మాట్లాడిండు. రైతుని వాడు అనడం నీ కుసంస్కారం. దీని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతుల గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్న తర్వాత వాడు ఏమైనా పర్వాలేదు, రైతే రాజు అన్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి రైతులను పట్టించుకోవట్లేదు, జవాన్లను పట్టించుకోవట్లేదు, జై జవాన్ జై కిసాన్ అన్నారు కదా, ఆ రెండింటిని పట్టించుకోవట్లేదు. మిగతా అన్నిటి మీద ఫోకస్ బాగా చేస్తున్నావు, రాజకీయాలకు వస్తున్నావు, సంపాదిస్తున్నావు, నువ్వు ఇష్టం మటుకు మాట్లాడుతున్నావు, వాడు వీడు అని చెప్పేసి. రైతే రాజు, రైతే మన వెన్నుముక్క అని చిన్నప్పటి నుంచి చదువుకున్న మినిమం ఒక్క ఇది కూడా గుర్తుకులేదు అమ్మ తల్లి నీకు? నువ్వు అడుక్కోకుండానే ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలిచావా అని రోజాకి ఒక కమెంట్ చేసినారు ఒక తమ్ముడు. తను పైసల కోసం ఎవరైనా అడుక్కుంటది, ఏమైనా చేస్తుంది. తను రాజకీయాలు గెలవడానికి అడుక్కున్నది, తర్వాత మంత్రి అవడానికి మన జగన్ అన్న అడుక్కున్నది, ఇప్పుడు మళ్ళీ ప్యాకేజ్ తీసుకోవడానికి కూడా అడుక్కుంటది, ఏమైనా చేస్తుంది. తను ప్రతి పార్టీలో భజన చేసుకుంటూనే ఇంకో పార్టీకి ఎగిరింది, అంతే కదా. అప్పుడు పిల్లల గురించి, ఇప్పుడు సినిమాల గురించి, ఇప్పుడు కూడా అంటుందేమో చిటికన వేలు బొచ్చు కూడా పీకలేవు, అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని మరొక తమ్ముడు కామెంట్ చేసినాడు. నీ చిటికన వేలు పట్టుకొని బొచ్చు పీకే అంత దరిద్రం అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే పట్టలేదు. కానీ అసెంబ్లీ గేట్ దాటడమే కాదు, నీ జగన్ అన్నని గేటు లోపలికి రానియకుండా కూడా ఆపాడు. ఇప్పుడు నీ జగన్ అన్నకు చెప్పు అసెంబ్లీ గేట్ దాటమని చెప్పేసి ధైర్యం ఉంటే. మా పవన్ అన్నకి కాదు, మా దేవునికి కాదు, అర్థమైందా? అమ్మా డైమండ్ రాణి, నీకు 100,000,000 వందనాలు తల్లి. అమ్మ రోజా, నీకు జగన్ గొప్ప, పవన్ కి బాబు గొప్ప, మధ్యలో నలిగిపోయే ప్రజలం ఇది వద్దులే. ఇది చచ్చిపోతే ఆంధ్ర హ్యాపీగా ఉంటదట. ఏ బాబు చచ్చిపోతురా బాబు, చచ్చిపోతే మనకి మనకి ఎంటర్టైన్మెంట్ ఉండదు. మనము డిప్రెషన్ లో ఉన్నప్పుడు రోజా వీడియోలు చూసుకొని దాని కింద కామెంట్లు చదువుకుంటూ ఉండే మజా అసలు మళ్ళీ రాదు. చచ్చిపోతే మళ్ళీ కామెంట్లు ఎవడు పెట్టాలి, మనం ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎట్లా చేయాలి భయ్? నువ్వు గట్ల నుంచి కామెంట్లు పెట్టకు. కావాలంటే ఇంకెక్కువ కాలం బ్రతకమని చెప్పు. బ్రతకనన్ని రోజులు తను చేసే వీడియోలకి, తన కింద వచ్చే కామెంట్లకి నవ్వుకుంటూనే ఉంటాం. మన లైఫ్ పెరుగుతుంది. ఇక వైసీపీ వాళ్ళు చేంజ్ అవ్వరు, వాళ్ళకి బుద్ధి రాదు. అంతేగా పతివ్రత పరమాన్నం వండితే తెల్లారి వరకు చల్లారదు. తను పరమాన్నం అంటే స్టవ్ మీద పెడుతుంది, అది అటు మాడిపోదు, ఇటు చల్లారదు. తెలుసా నీకు? అందుకే అది చల్లారకుండా ఉంటది, పతివ్రత కదా. అది ఏం వాగుతుందో, ఎందుకు వాగుతుందో దానికే తెలియదు.
ఏదో ఒకటి వాగుతూనే ఉంది. వాగుతుందా లేదా చెప్పండి మరి మీరే. అంతే కదా, నోరుంది కదా అని చెప్పేసి, పైసలు వస్తున్నాయి కదా అని చెప్పేసి, ప్యాకేజ్ వస్తుంది కదా అని చెప్పేసి, జగన్ అన్న దగ్గర నుంచి ప్యాకేజ్ వస్తుంది కదా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటది. ఇప్పుడు ఈ 2 రోజుల ముందు వీడియో చేసింది కదా, ఇంకో 4-5 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ మీడియా ముందుకు వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుతుంది, పైసలు అందుతాయి కదా జగన్ అన్న దగ్గర నుంచి. అరే ఓజీ సక్సెస్ మీట్ మొన్నే కదా, సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ మొన్న నైట్ అయినాయి కదా కదా, అది మన సుజిత్ మాట్లాడింది సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ లా. కథం అది అయ్యిందో లేదా చూడంగానే జగన్ కి దీనికి ఇంకా కడుపు మంట మొదలైపోయింది. కథం ప్యాకేజ్ ఇచ్చినట్టున్నాడు, చెల్ల అందుకున్నదిగా మైకులు. చాలా కాలం తర్వాత పంది మీడియా ముందుకు వచ్చింది. ఓ దేవుడా అంట. ఇది నిజమే అంతే కదా, కదా. చాలా కాలం నీ చెప్పినా కదా, 15 రోజుల తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తుంది, 15 రోజులు 20 రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి అసలు, జగన్ ని తిట్టడానికి కానీ, లోకేష్ తిట్టడం కానీ, దానికోసమైనా బయటకు వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుతుంది, మళ్ళీ ఒకసారి లోపలికి పోతుంది. మళ్ళీ వీళ్ళకి ప్రజలకు సేవ చేయడం కాదు, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ ని తిట్టాలి. ఇదే వీళ్ళకి ఉన్న పనే ఇది. అందుకే మేడం మిమ్మల్ని ముంజా అంటారు. అంతేగా, ముంజాన్ అంటే ఇక నాకు మీనింగ్ తెలియదు కానీ అది మీకే తెలవాలి. సరే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే చాలా కామెంట్స్ అయితే చదివినాం కదా, మస్తు ఎంజాయ్ చేసినాం. మీరు ఇంకా కామెంట్స్ చదువుకుంటూ ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే సాక్షి యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాని కింద కామెంట్ చదవండి. నేను చదివిన కామెంట్ ప్రతి ఒక్క కామెంట్ దాంట్లో ఉంటుంది కంపల్సరీ. మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు. రోజమ్మ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎందుకంటే నీ వల్లనే మేము ఇప్పుడు ఈ రోజున మస్తు నవ్వుకున్నాము, మస్తు అంటే హ్యాపీగా ఉన్నాము, మంచి హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అయినాయి, మంచి హ్యాపీగా ఉన్నాము. ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. రోజు ఒక 1 అవర్ మీ హెల్త్ గురించి టైం తీసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్ బాయ్.